హలో గాయ్స్. హాయ్. ఈరోజు మన స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ చక్కగా కడుక్కొని వాటర్ పోసి నానబెట్టి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేయడానికి వాష్ చేసిన చికెన్లో కారం సరిపడా, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు వేసుకొని నిమ్మకాయ పిక్కలు పడకుండా రసం పిండేసుకోవాలి. 1.5 వేసాను నిమ్మకాయ, 4 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం 2 గరిటెలు ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఉప్పు సరిపడా ఉప్పు కూడా వేసుకొని, ఉప్పు వీడియో మిస్ అయింది నాకు. 1 గంట దాన్ని మ్యారినేట్ చేయాలన్నమాట చక్కగా. 1 గంట తర్వాత ఫస్ట్ మనం బగారా రైస్ వేసుకుందాము. బగారాకి ఫస్ట్ సాజీరా, ఇలాచీ, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్స్ వేసి అవి బాగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత చూసారా ఈ రకంగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున తీసుకున్నాను. 4 గ్లాసుల నీళ్ళు. అవి మసులుతూ ఉంటాయి. ఈ లోపల మనం పక్కన స్టవ్ ఆన్ చేసి చికెన్ కూడా 2 నిమిషాలు కొంచెం అట్లా వేడి చేయాలన్నమాట. కొంచెం మగ్గనివ్వాలి సిమ్లో. నేను స్టీల్ గిన్నె పెట్టుకున్నాను కాబట్టి సిమ్లో పెట్టాను. మీరు అల్యూమినియం అయితే హైలోనే పెట్టుకోండి. చూసారా వాటర్ మరిగిపోతుంది. ఇప్పుడు మనం బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నది వాటర్ లేకుండా అందులో పోద్దాము. యాక్చువల్లీ నేను మట్టి కుండలో చేద్దామని అనుకున్నాను, కానీ నేను చేసే క్వాంటిటీ కుండలో సరిపోదని కుండ పెట్టలేదన్నమాట. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ రసం అందులో పిండుకోవాలి బాస్మతిలో. అది ఉడుకుతూ ఉంటుంది. ఇదైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. పక్కన చికెన్ మగ్గిపోయింది. ఎక్కువసేపు మగ్గక్కర్లేదండి, కొంచెం మగ్గితే చాలు. అసలు కొంతమంది మగ్గబెట్టరు. అలా మగ్గబెట్టకపోతే పచ్చివాసన వస్తుంది. తర్వాత మనం దమ్ వేయడానికి కూడా చాలా టైం పడుతుంది. కొంచెం మగ్గిందనుకో చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. చాలా టేస్ట్ బాగుంటుంది. చూసారా అందులో వాటరు, ఈ రైస్లో వాటరు మొత్తం సరిపోతాయి రైస్కి. చూసారా ఇప్పుడు మనం 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత కొంచెం నెయ్యి, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కవర్ చేయాలి. ఈ మూత చాలా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను ఇంకా పిండి ముద్ద పెట్టలేదు. దీని మీద వెయిట్ పెట్టాలి. యాక్చువల్లీ నేను వెయిట్ బదులు పాట్ ఆ కుండనే పెట్టాను వాటర్ పోసి, అది తీయలేదు. చూసారా చక్కగా అయిపోయింది బిర్యానీ. అదిగోండి ఏ ముక్కకు ఆ ముక్క ఉడికిపోయి రైస్ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకుంటారు. ఇలా కానీ మీ ఇంట్లో చేసి పెడితే ఇళ్ళల్లో అట్లేసుకొని తింటారు. నాలాగా మీరు కూడా ట్రై చేయండి.